నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. వైద్యో నారాయణో హరి అని అన్నారు. దీనికి విరుద్ధంగా వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ వైద్యుల తీరుంది. రోగంతో ఆసుపత్రికి వస్తే కుదురుకునేది దేవుడెరుగు. దానికి తోడు కొత్త రోగాలు వస్తున్నాయన్నది బాధితుల ఆవేదన. ఎంజీఎంలో సమస్యలకు కొదవేం లేదు. సిబ్బంది అధికారులు చేతులెత్తేశారు. ఒక ఆక్సిజన్ సిలిండర్ 2 పిల్లలకు పెట్టి ఎక్స్రేకు తీసుకెళ్తున్నారు. ఒక బ్లడ్ గ్రూప్ కి బదులు ఇంకొక బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించి రోగి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అవినీతి, నిర్లక్ష్యం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు ఎంజీఎం అంటే ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎంజీఎంలో కాలు పెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదన్నది జనాల మాట. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పేదల పెద్ద ఆసుపత్రిగా పేరున్న ఎంజీఎం హాస్పిటల్ మాత్రం ఇటీవల కాలంలో నిత్యం వివాదాలకు నిలయంగా మారుతుంది. అవినీతి అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్ దాడులు కూడా కొనసాగుతుండటంతో అయితే ఇక్కడికి వచ్చేటువంటి రోగి బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడి స్థానికులు అయితే అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజాప్రతినిధులను ఎంజీఎంను చక్కపెట్టాలని వేడుకుంటున్న పరిస్థితి. అయితే ఇటీవల నిత్యం వివాదాలకు కారణాలేంటి, ఇక్కడున్న సమస్యలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఎంజీఎం హాస్పిటల్లో పీడియాట్రిక్ వార్డులో మాత్రం ఇటీవల వరుస మరణాలు అయితే కలకలం రేగుతున్నాయి. ఆక్సిజన్ అందక ఒకే రోజు 2 పిల్లల దుర్ఘటన మనం చూసాము. ముఖ్యంగా కరెంటు కొరతతోనే ఈ ఆక్సిజన్ ప్లాంట్కి సంబంధించి సరఫరా అనేది నిలిచిపోవడంతో ఈ మృతి జరిగిందనేది పేరెంట్స్ ఎంతో ఆందోళనగా చెప్పిన విషయాలు మనం చూసాము. అదే ఇది నిత్యము తరచుగా సాగుతున్న ఆ తంతును మాత్రము అధికారులు నిర్లక్ష్యంతో అయితే పట్టించుకోకపోవడంతో వరుస మరణాలు కూడా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం హాస్పిటల్లో మాత్రము తెలంగాణలో రాష్ట్రంలోనే నీలోఫర్ తర్వాత పీడియాట్రిక్ వార్డు అత్యంత సేవలు అందిస్తుందనే ఒక మంచి పేరు గడించింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆ పేరుకు మచ్చ తెచ్చే విధంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతోటైతే ఆ పేరుకు మచ్చ వస్తుంది. చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 2 సంవత్సరాల పిల్లల వరకు ఇక్కడ అద్భుతమైన ట్రీట్మెంట్ సాగుతుందని చెప్పేసి ఇటు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచితో పాటు ఇటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడికి అనేక మంది తరలి వచ్చేసి ఇక్కడ చిన్న పిల్లల్ని ఆ ప్రాణాలు కాపాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు అభంశుభం తెలియని అమాయక పిల్లలను మాత్రము ఇక్కడికి వస్తే ప్రాణాలు బతికిస్తారని చెప్పేసి నమ్మకంతో వస్తే మాత్రము కరెంటు కొరత, ఆక్సిజన్ల కొరత, సిబ్బంది కొరతతో ఆ ప్రాణాలు గాల్లోనే వదిలేసే పరిస్థితిని కల్పిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి బంధువులు నిత్యము ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రోగి బంధువులు ఉన్నారు. ఇక్కడ వారు ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారో వారి మాటల్లో విందాం. సార్, చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఎంజీఎం పరిస్థితి? ఈ ఎంజీఎం పెద్ద హాస్పిటల్, ఇక్కడికి చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఎలాంటి ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అందుతుందని పేరు ఉంది. కానీ ఇటీవల వరుస మరణాలు మాత్రం కలిచివేస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది మీకు ఎంజీఎంలో? ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి ఎంజీఎం ఆసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేక ఇంతకుముందు కూడా ఒక పసికందుకు 2 ఆక్సిజన్ల తీరు పెట్టుకొని పరిస్థితి వచ్చింది. రెండోది ఆక్సిజన్ల కొరత ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కరెంటు కూడా సమయానికి లేకపోవడం వల్ల ఆక్సిజన్లు అందక పసికందులు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. మొన్న చూసినట్లయితే కూడా పసికందులు మరణాలు చూస్తే తల్లి ఆవేదన ఎంతగానో గర్భం దాల్చి ఎంతగానో పసికందును గంటదో ఆ పసికందు ప్రాణం పోవడం వల్ల ఆ తల్లి ఆవేదన గోస ఈ ఎంజీఎంకి పడతా ఉన్నది. కనీసం ఏంది అంటే ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమైనా పసికందు ప్రాణాల మీద ఏమైనా ఉంటే మాత్రం సూపరింటెండెంట్ మీద ఏదో చేయిలు దులుకున్నట్టు సూపరింటెండెంట్ను మార్చడం, అధికారుల నిర్లక్ష్యం, ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి. ఉన్నటువంటి పెడియాట్రిక్లో ఉన్నటువంటిది ఏవైతే పీజీ డాక్టర్స్ని కాకుండా పెద్ద డాక్టర్స్ కూడా వాళ్ళ ఆసుపత్రులు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి సమయం కేటాయించి పసికందుల ప్రాణాలను కాపాడాలి. పసికందుల ప్రాణాలు తల్లి ఆవేదన అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఈరోజు ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల జిల్లాల నుంచి
ఒక్క ఓపీ తీసుకున్న ఒక చిన్న పెడియాట్రిక్ డాక్టర్ దగ్గర పోయినా లక్షలలో బిల్ అవుతూ ఉంటుంది. అట్లాంటి లక్షలు తట్టుకోలేకనే ఈ ఎంజిఎం ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఎంజిఎం ఆసుపత్రిలో కనీసం రూపాయి కోసం ఎంకులాడుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి చూసే పరిస్థితులలో డాక్టర్ సమయానికి లేకపోవడం, పసికందు ప్రాణం సమయానికి అందకపోవడం వల్ల ఆ తల్లి ఆవేదన చెందదు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంజిఎం అధికారులు వాళ్ళందరూ కూర్చొని ఆర్ఎంఓ గారే కానీ, సూపరింటెండెంట్ గారే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ దీని మీద శ్రద్ధ చూపి ఈ పెడియాట్రిక్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మీటర్స్ కానీ, ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకొని బెడ్స్ కానీ పిల్లలకు సౌకర్యం కల్పించి ఉన్నటువంటి తల్లులకు ఎంజిఎం అనేది ఒక భరోసా కల్పించే విధంగా చూడాలని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ పరిసరాలు కూడా ఎలా ఉన్నాయి, ఇక్కడికి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలు చూసినట్లయితే ఎక్కడ చూసిన గొంగడి అక్కడే వేసినట్టు, ఎక్కడ చూసినటువంటి చెత్త అక్కడే వేసినట్టు, కనీసం కూడా ఫుడ్ కూడా కరెక్ట్ టైంకి అందలేని పరిస్థితిలో ఫుడ్ వచ్చినా కానీ నాణ్యత లేకపోవడం, ఒక్కటే ఉదాహరణంగా చూస్తే క్లీనింగ్ లేకపోవడం, ఫస్ట్ ముఖ్యమైనటువంటి బాత్రూమ్స్ క్లీనింగ్ లేకపోవడం, కరెక్ట్ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వేధించడం, దానికి కరెక్ట్ వాళ్ళు పెనాయిల్ వేసి వర్క్ చేద్దామన్నా అమ్మ నీకు ఇలా లేదనే వల్ల బాత్రూమ్స్ క్లీన్ లేక దానివల్ల రోగాల బారిన పడడం అదొక్కటి అవుతుంది. రెండోది కూర్చోడానికి కూడా వర్షం పడితే ఎక్కడ కూర్చోవాలో తెలియక అందరూ వచ్చి ఒకటే దాని లోపల కూర్చునే వరకు చిన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి అధికారులు అర్థం చేసుకొని ఎవరైతే ఉన్నటువంటి అవుట్ పేషెంట్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళతోటి వచ్చినటువంటి పిల్లలతో పాటు తల్లులతో పాటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకు ఒక హాల్ కట్టించి వెయిటింగ్ హాల్ పెట్టించేసి దానికి సంబంధించినటువంటి అవసరం ఉన్నప్పుడు వాళ్ళని పిలిచే విధంగా చూసుకునేటట్టు ఉండి రోడ్డు మీదనే వదిలేసి రోడ్డు కూడా కనీసం తీసుకొస్తుంటే పసికందు ప్రాణం వస్తూ ఉంటా అంటే కూడా గర్భిణీ స్త్రీ వస్తా అంటే ఎత్తుకోపోవడంలో ఇక్కడనే గర్భిణి ఇక్కడనే పసికందును గర్భిణీ స్త్రీ బయటికి వచ్చే విధంగా ఎప్పుడైతే పిల్ల బయటకు వచ్చే విధంగా రోడ్లు అలా అవుపడుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ ఆలోచించండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఒకటే కోరుకుంటా ఉన్నాం, దామోదర్ రాజనరసింహ గారు మీరు పర్యవేక్షిస్తూ ఉన్నా, నేను వస్తున్నా, నేను చూస్తున్నా. ఈ రోజు వరకు వరంగల్ జిల్లాకు వచ్చి ఇప్పటి వరకు ఎంజిఎంని చూసి మరి ఏ బ్లాక్ ఎక్కడ ఉంది, ఏ బ్లాక్ల పరిస్థితులు ఎట్లున్నాయి ఒక్కసారి సూపరింటెండెంట్ గారితో సమీక్ష నిర్వహించండి, ఆర్ఎంఓ గారితో సమీక్ష నిర్వహించండి, డాక్టర్లతోటి సమీక్ష నిర్వహించండి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఉన్నటువంటి సిబ్బంది కొరత ఉందా, డాక్టర్ల కొరత ఉందా, అసలు ఏముంది దీని మీద అనేది ఒక సమీక్ష నిర్వహించి దీనికి సమకూర్చి ఎన్ని నిధులు కేటాయించినా ఇప్పటి వరకు నిధులు దీంట్లో పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఎంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 62 కరోనా సమయంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఇచ్చినా ఇప్పటి వరకు దీంట్లో లేవని చెప్తున్నారు. ఎందుకు లేకుండా పోతున్నాయి? పసికందు ప్రాణాన్ని కాపాడండి, ఎంజిఎంని కాపాడండి. దయచేసి ఉన్నటువంటి సూపరింటెండెంట్ను అదేవిధంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి ఇలాకా అయినటువంటి మంత్రి గారిని కూడా ఈ మనసారా కోరుకుంటున్నాం. ఎందుకమ్మా నువ్వు కూడా ఒక తల్లి లాంటి దానివి, నీకు కూడా ఒక ఆవేదన తెలుసు. కాబట్టి ఈ పిల్లలు ఉన్నటువంటి ప్రాణాలను కాపాడేందుకు, ఎందుకంటే పసికందులు మొన్న చనిపోయినటువంటి బాధ చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం, విషాదకరమైనటువంటి విషయం. ఇద్దరు పిల్లలకు ఒక్క ఆక్సిజన్ సిలిండర్ పెట్టితే దాని పరిస్థితి ఏంది? ఒక పసికందు ప్రాణం పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక తల్లి ఆవేదన ఎవరు భరిస్తారు? కాబట్టి దయచేసి ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడికి ఎంజిఎంకు ఎంతో నమ్మకంతో వస్తారు, తెలంగాణ నలుమూలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వస్తారని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడికి వస్తే పిల్లలకు ప్రాణాలకు భరోసా ఉందనిపిస్తుందా గతంలో లాగా? భరోసా వాళ్ళు వచ్చే విధానం చూసుకుంటూ వస్తే 50-50%. ఎందుకంటే డబ్బులు లేవు. రూపాయి బిల్ల చెయ్యి పని చేసుకొని నాలో కూలో పని చేసుకొని వచ్చి పైసలు డబ్బులు లేక ఎంజిఎమే నాకు పెద్ద దిక్కు. ఎంజిఎం దవాఖానలో పోతే అందరూ డాక్టర్లు ఉంటారు, అందరూ వైద్యం మంచిగా అందుతుంది, అన్ని సౌకర్యానికి మందులు అందుతాయి, సౌకర్యంలో ఉన్నటువంటి పసికందు నా ప్రాణం నిలబడుతుంది అన్న నమ్మకం పూర్తి భరోసాతోటి ఎంజిఎంకి వచ్చిన తర్వాత, ఎంజిఎంలో ఉన్న తర్వాత చూసినట్లయితే టైంకి డాక్టర్ లేకపోవడం, టైంకి మందుల కొరత ఉండడం, టైంకి ఆక్సిజన్ అందకపోవడం, అదేవిధంగా చూసినట్లయితే సమయానికి మరి ఏమైనా చెప్పుదాం దీని మీద ఏమైనా ఎంక్వైరీ లెక్క డైరెక్ట్ పోయి ఒక మాట చెప్దామనుకుంటే పెద్దవాళ్ళు లేకపోవడం, ఎవరు చూసినా చేయిలు దులుపుకోవడం. ఒక సూపరింటెండెంట్ ఒకవేళ మనం ఏమైనా అనుకుంటే డైరెక్ట్ చెప్పుదాం ఇన్ఫర్మేషన్ ఏమనుకో, దీని మీద ప్రెస్ కొచ్చుడితోనే సూపరింటెండెంట్ని తీసేయడం. సూపరింటెండెంట్ తీసేసి ఏమేమి చేసినామని గొప్పలు చెప్పుకోవడం కాదయ్యా. దీని మీద పెడియాట్రిక్ దాని మీద వాళ్ళకు ఒక భరోసానివ్వండి. నా ప్రాణం మీరు ఎంజిఎంకి వస్తే ప్రాణం బతుకుతుంది, ఎంజిఎంకి వస్తే ప్రాణం నిలబడుతుంది, ఎంజిఎంకి వస్తే మందుల కొరత ఉండదు, ఎంజిఎంకి వస్తే ఆక్సిజన్ కొరత ఉండదు, మీకు పూర్తి భరోసాని ఇస్తుంది. మీకు కాదు మీ తల్లికి, కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎంజిఎం పూర్తిగా భరోసాని ఇస్తుంది. మేమున్నాము. ఒక ఆరోగ్యం, ఒక మనిషి ఈరోజు ఉన్నటువంటి స్థితిలో చూడాలంటే ఆరోగ్య పరిస్థితి బాగలేకనే ఉన్నటువంటి లక్షలు పైసలు కూడా లేకుండా ఇక్కడికి ఎంజిఎమే నాకు దిక్కనే వచ్చే వాళ్ళు ఇట్లాంటి పేద పిల్లలు, పేద బడుగు బలహీన
వర్గాలు ఎంతో గణం ఈ ఉన్నటువంటి వైద్యం కోసం ఉత్తర తెలంగాణ నుంచి నలుమూలల నుంచి గ్రామాల నుంచి ఎన్నో పైసలు పెట్టుకొని వస్తారు. కాబట్టి దయచేసి ఇక ఆలోచించి ఈ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గమనించి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేయాలని నిధులు కేటాయించి చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అది మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చేటువంటి చిన్న పిల్లల తల్లిదండ్రులకు కూర్చోవడానికి కనీసం వసతి లేకపోవడంతో చెట్ల కింద కూర్చుంటున్నారు. వర్షం పడితే కనుక వాళ్ళంతా కూడా పీడియాట్రిక్ వార్డులోకి వెళ్తే ఇన్ఫెక్షన్స్ అయ్యి మళ్ళీ కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడికి ఎంతో నమ్మకంతో వస్తే మాత్రము ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఇక్కడికి అధికారులు ఇక్కడ డాక్టర్లు వ్యవహరించిన తీరుతోటైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పసిపిల్లల ప్రాణాలకు భరోసా ఇచ్చే విధంగా అటు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇటు ఎంజిఎం అధికారులు చర్యలు తీసుకొని ఈ యొక్క అన్ని వసతులను కల్పించాలని మాత్రం ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పీడియాట్రిక్ వార్డులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎంజిఎం హాస్పిటల్ అనగానే పేదల పెన్నిదిగా ప్రజలు భావించి ఇక్కడికి ఏ ఆరోగ్య సమస్య అయినా అనారోగ్యాన్ని కాపాడుతుందనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఓపీ వద్ద ఉన్నాము. ఓపీ వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడికి వస్తే ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మాత్రము అనేక ఆరోపణలు అయితే ఇక్కడ వైద్యుల మీద వస్తున్నాయి, సిబ్బంది మీద వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిందంటే చాలు ప్రైవేటుకు వెళ్ళిందే నయం అనే చందంగా ఆ పరిస్థితిని మారుస్తున్నారు. ఈ యొక్క పరిస్థితిపైనే ఇప్పటికే ఇటు వీళ్ళు చేస్తున్న నిర్లక్ష్యము కారణంగా ఇప్పటికే ఎంజిఎం పైన పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ రోగి బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి వస్తే ఎలాంటి సేవలు ఉన్నాయి, పరిస్థితి ఎలా ఉంది అనే ఇక్కడ కొంతమంది రోగి బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. బ్రదర్ చెప్పండి, ఎంజిఎంకి వచ్చారు, ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ, ఎలా ఉంది అన్న? ఎంజిఎంలో డాక్టర్లు మంచిగా ఉన్నారన్న, ట్రీట్మెంట్ అయితే ఓకే. కానీ ఇక్కడ టెక్నీషియన్స్ కానీ, వార్డ్ బాయ్లు కానీ, కాంపౌండర్లు కానీ, నర్సులు కానీ ఏది కూడా చక్కగా లేదన్న. ప్రతిదానికి డబ్బులన్న. వీల్ చైర్ పడితేనేమో 100 రూపాయలు, కాంపౌండర్ కేసీ తీసుకపోతే 50 రూపాయలు. పేదలు లేకనే కానీ హాస్పిటల్కి వచ్చేది. ఇటువంటి టైంలో ఎమర్జెన్సీ సీరియస్గా ఇప్పుడు మా నాన్నగారు ఖమ్మం నుంచి మేము వచ్చాం. నా పేరు సయ్యద్ మతీన్ అన్న, మేము ఖమ్మం నుంచి వచ్చాము. మా నాన్నగారికి డయాలసిస్ పెట్టారు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగానే ఉంది, డాక్టర్లు మంచిగానే చూస్తున్నారు. కేవలం కేఎంసీకి ఇక్కడ నుంచి వెళ్ళినందుకు అంబులెన్స్ డ్రైవర్లకి 200 రూపాయలు ఇవ్వాలి, వీల్ చైర్ పట్టినందుకు 100 రూపాయలు ఇవ్వాలి. సరే పోని కూలో గంజో దాగి మనం కడుపుకు ఒక పూట మార్చుకొనైనా పైసలు ఇస్తామనుకుంటే మాత్రం ఆడికి పోగానే కిట్లు లేవంటారు అన్న. డయాలసిస్ కిట్లు లేవు, మీరు కొనుక్కొచ్చుకోండి అని చెప్పేసి టెక్నీషియన్స్ ఘోరంగా వల్గర్గా మాట్లాడటం, పట్టించుకోకపోవడం. ఆరోగ్యశ్రీలో 5 కిట్లు వస్తాయన్న డయాలసిస్ పేషెంట్కి, ఆ కిట్లు ఎట్టుపోతున్నాయి ఆన్లైన్ అయినాక. ఒక్కొక్కసారి ఫ్రీగా పెడుతూ రెండోసారి నుంచి కొనుక్కొచ్చుకో. ఒక కిట్ వచ్చేసి 900 రూపాయలు అన్న. సగటు మనిషి 900 పెట్టి ఉన్న లేకనే కానీ హాస్పిటల్కి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మేము 900 కిట్లు కొనుక్కోలేమన్నా. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన కిట్లను బయటికి మళ్ళిస్తున్నారు, బయటకు మళ్ళించి వేరే విధంగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. మా కోరుకునేది ఒకటే అన్న, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాం. ఫ్రీ కిట్లు ఇస్తున్నప్పుడు ఆ కిట్లు ఎటు పోతున్నాయి, ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చిన పైసలు ఎటు పోయినాయి, మీరు జీతాలు ఇవ్వట్లేదా వీళ్ళకి? మేము ఎందుకు 150 రూపాయలు ఇవ్వాలి ప్రతిసారి? డాక్టర్లు అయితే దేవుళ్ళు అన్న. ఇక్కడ ఎంజిఎంలో డాక్టర్లు మంచిగా ట్రీట్మెంట్ చేస్తారు. ఈ డాక్టర్లు చెప్పిన పని కాంపౌండర్లు మాత్రం అస్సలు చేయరు. ప్రతిసారి డబ్బులు కావాలి, ప్రతిసారి డబ్బులు కావాలి. నేను వచ్చి ఇక్కడికి 11 రోజులు అయిందన్న. 11 నుంచి ఇక్కడ హాస్పిటల్లో దగ్గరగా అప్పు చేశానన్న. మా నాన్నగారి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అప్పు చేసి 5,000 రూపాయలు అప్పు చేసి కాంపౌండర్లకు కానీ, వార్డ్ బాయ్లకు కానీ కుర్చీ నెట్టినందుకు అంబులెన్స్ డ్రైవర్లకి డయాలసిస్ కిట్లకి 900 రూపాయలు చొప్పున బయట కొనుక్కొని చేయించానన్న. మీరు మంత్రులైనా లేదా సూపరింటెండెంట్ గారైనా ఈ దృష్టిని కొద్దిగా ఆలోచించి ఒక కమిటీ వేసి ఇవన్నీ అరాచకాలు జరుగుతున్నాయి ఈ హాస్పిటల్లో కొద్దిగా పట్టించుకోగలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అంటే ఆరోగ్యశ్రీ పైసలు ఎడిపోయినాయి, 30 కోట్లు ఎడిపోయినాయి. 30 కోట్లు ఏమైనాయి, ఏం చేసిర్రు, ఎవరికి ఇచ్చిర్రు? మేము కోరుకునేది ఒకటే, ఆ పైసలు ఎడిపోయినా మీరు కమిటీ వేసి ఆరోగ్యశ్రీల ద్వారా ప్రజలకి సేవ అందించడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాం అన్న. అంటే పరిసరాలు కానీ పరిశుభ్రత కానీ ఎలా ఉంది? లేదన్న, మెయింటెనెన్స్. ఒకసారి కావాలంటే మాతో పాటు వార్డులలోకి రండి. ట్యాపులు ఉండవు, వాష్రూమ్లలో నీళ్లు రావు. ఒక పేషెంట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడాలి. కనీసం ఇప్పుడు మీరు నాతో వస్తానంటే నేను చూపిస్తాను.
డ్రైనేజీలు నిండిపోయినాయి, వాసనలు, దోమలు అయితే ఘోరంగా ఉన్నాయన్న. క్లీన్ అనేది లేనే లేదు అసలు, క్లీనింగ్ సెక్షనే లేదు అసలు. పైపైన ఇది ఆ నీళ్లు చల్లటం తొడవటం అయిపోతుంది. నల్లాలు అయితే ఒక్క నల్లా చక్కగా లేదు, వాటరు ఒక దాంట్లో వస్తే ఒక దాంట్లో రాదు. అవి ఎందుకు వాష్రూమ్లు అంటారో తెలియదు, లేకుంటే డ్రైనేజీ కుండీలు అంటారో తెలియదు, అంత గలీజ్గా ఉన్నాయి. అంటే మీరు చెప్పారా, ఎవరి దృష్టికైనా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? డాక్టర్లకు కానీ అధికారులకు కానీ ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? ఇక్కడ చెప్తే మీరేందా మాకు చెప్పేది, వీళ్ళు మనుషులు కాదా అని చెప్పేసి మా మీద ఉల్టా వాదన వేసుకుంటారే కానీ మరి ఒక వ్యక్తి చెప్తా అంటే మరి అక్కడ ఏం జరుగుతుంది ఏందని ఎవరి నుంచి పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా నా దృష్టికి తీసుకోవాల్సిందంటే శుభ్రత అనేది లేదు. పైన చూపించడం, బయట గార్డెన్లు చూపించడం, లోపల మాత్రం ప్రతి గలీజ్గా ఉంది. గుట్కాల వాసన, వాష్రూమ్లో ట్యాపులు లేవు, పేషెంట్లను పట్టించుకోరు, ఉన్నారంటే ఉన్నారన్నట్టుగానే ఉంటారు. ఫోన్లలో చూసుకుంటూ కూర్చోవడం, ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ కూర్చోవడం, ఇది ఎంతవరకు? ఇది కనీసం పోయి మాట్లాడదాం, మేడం ఇట్లా సీరియస్గా ఉంది, ఇంజెక్షన్ చేయండి, మరి ఏదైనా మా ట్యాబ్లెట్ ఇస్తారా అంటే పట్టించుకోవట్లేదు. ఇంకా ఏది ఉన్నా కానన్నా ఇక్కడ మెచ్చుకోవాల్సి పని ఏంటంటే డాక్టర్లు ఒకటే మంచిగా చూస్తారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అది మరి కొంతమంది ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అండి అన్న? శుభ్రత విషయంలో మాత్రం మైనస్ అన్న. డాక్టర్ల విషయం మాత్రం నెంబర్ 1. ప్రతి పేషెంట్ దగ్గరికి పోయి భుజం మీద చెయ్యేసి అమ్మ ఎట్లుంది, మరి ఏంటి పరిస్థితి, అంతా ఓకేనా అని చెప్పి మాట్లాడడంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ డాక్టర్లు అయితే నెంబర్ 1 అన్న, వాళ్ళని మెచ్చుకోవచ్చు. కానీ వార్డు బాయ్లు కానీ, నర్సులు కానీ కొన్ని విషయాలలో చాలా మైనస్ పాయింట్. ఎలా అని చెప్పేసి అంటే, తీసుకొస్తే నాన్న ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోండి, తప్పులేదు, ఇంకా కానట్లేదు, అది మన బాధ్యత, ఎంతమంది సాయం చేయడం ఉండదు. కానీ 50, 100 అని చెప్పి అడగడం తప్పు. తర్వాత ఇక్కడ నుండి కేఎంసీకి పోయేసరికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? డాక్టర్లు ఇక్కడ రాస్తారు కదా పోండి అని చెప్పేసి అని, పర్మిషన్ లేకుండా అయితే మేము పోం కదా. ఇక్కడ నుండి పోవాలంటే అంబులెన్స్లో పోవాలని చెప్పేసి అంటేనేమో డ్రైవర్ కానీ, మన కేషిప్లు పట్టుకునే కాంపౌండర్ కానీ వీళ్ళు కొంచెం ఎంతో అంత చేయి ముట్టాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళు రిసీవ్ చేసుకునే విషయంలో కానీ కొంచెం మైనస్ అవుతుంది. వీల్ చైర్లు మాత్రం చాలా మైనస్ పాయింట్. కనీసం ఒక వార్డుకు వచ్చేసి ఒకటే ఒక వీల్ చైర్, బాత్రూంలోకి పోవాలన్నా అదే ఒక వీల్ చైర్. బాత్రూంల విషయంలో మాత్రం మైనస్ పాయింట్, క్లీనింగ్ విషయం లేదు, ట్యాపులు మైనస్ పాయింట్. గెలిచాము అని చెప్పేసి అని అయితే ఎవరైతే చెప్పుకుంటారో ఎమ్మెల్యేలే కానీ, మంత్రులే కానీ, మినిస్టర్లే కానీ, వాళ్ళు బూత్ మెంబర్లు కొంతమంది ఉంటారు. గెలిచిన తర్వాత గెలిపించేంత వరకు కూడా బూత్ మెంబర్లు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, రైట్ హ్యాండర్లు ఉంటారు, లెఫ్ట్ హ్యాండర్లు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేయాలని చెప్పినంటే గెలిపించిన తర్వాత పండగ చేసుకోవడం కాదు, వాళ్ళు వచ్చి ఒకసారి సందర్శించి, మరి సీతక్క గారు అని కానీ, లేకుంటే కొండ సురేఖ గారు అయితే ఈ లోకల్ వాళ్ళే కదా, ఎంఆర్ఓ కానీ, లేకుంటే మరి ఆర్ఐ గారు ఎవరో ఒకరు వచ్చేసి సందర్శిస్తూ ఉంటే ఈ సమస్యలు అనేది వాళ్ళ దృష్టికి పోతాయి. ఇప్పుడు మేము చెప్తాం కాదనట్లేదు, మేము రేపు పొద్దున్న చెప్పినాం అనుకోండి, మా ట్రీట్మెంట్ ఏమైనా నెగ్లెక్ట్ అయిద్దేమో, మా పర్సన్స్ పట్టించుకోవడం ఏమన్నా కొంత భయం ఉంటుంది. భయం ఉండకైతే ఉండదు. ఇది మనం చెప్పుకోవాలని చెప్పంటే ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే అదేముందిలే, వారం ఉంటాం పోతాం, మనది ఏముందిలే, ఇక మళ్ళీ ఏదన్నా చూసుకుంటే మళ్ళీ లేనిపోయిన పంచాయతీ అనే మైనస్ పాయింట్లతో పోతాడు తప్ప, అరే మనం పోయి మరి ఎవరిని కలవాలా, ఎవరికి సంప్రదించాలి, మరి ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలనేది అయితే లేదు. ఉన్నాయి, ఫిర్యాదు పెట్టానని ఒక రాసిండ్రు, ఎర్ర పెయింట్ వేసేసి రాసిండ్రు ఫిర్యాదు పెట్టాను. దాంట్లో రాసి వేయడానికి అని చెప్పి చదువుకున్న వాళ్ళు అంటే వేస్తారు. ఇప్పుడు ఈ ముసలమ్మ లాంటి వాళ్ళు ఏం వేస్తారు సమస్య చెప్పుకోవడానికి? అది ఏందని చెప్పి కాంపౌండర్లు ఏం గట్టి కడతారు. డయాలసిస్ కిట్లు అన్న మైనస్ అంటే మైనస్ అన్న, బయట కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక మనిషి 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలంటే ఏ విధంగా కొనుక్కుంటారన్న? అంబులెన్స్లో మనగూరు నుండి వచ్చినాం, మనగూరు నుండి మన కొత్తగూడెం పోయినాం, కొత్తగూడెం నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. డయాలసిస్ కిట్లు మాత్రం లేవు, అదొక మైనస్ పాయింట్. 1000 రూపాయలు పెట్టి మేము బయట కొనుక్కోవాల్సి వస్తుంది. 1000 రూపాయలు అంటే సామాన్యుడికి 5 రూపాయలు పెట్టి క్యాంటీన్లు పెట్టారు. ఒక 1000 రూపాయలతో ఒక సాధారణ మనిషి 5 రూపాయలు పెట్టి ఎన్ని రోజులు తినొచ్చు అన్న? ఒక్క పూటతో అయిపోతుంది ఆ 1000 రూపాయలు. గెలిచిన ముఖ్యమంత్రులే కానీ, మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ మీరు ఒక్కసారి వచ్చి సందర్శించండి. ఆ సమస్యలు మేము చెప్పింది నిజమో అబద్ధం అనేది మీకు తెలుస్తుంది. మేము అంతకుమించి ఏం కోరుకోవట్లేదు. మరి ఆ కోట్లలో డబ్బులు అని చెప్పేసి అంటే అది నెంబర్లలో కనపడుతుంది, పేపర్లలో కనపడుతుంది కానీ మరి సప్లై విషయంలో మరి ఎట్లుంటుందో ఏందో తెలియదు. ఏది మన భక్తరామదాస్ సినిమాలలో ఐస్ గడ్డని తీసుకుపోయి అందరి మొట్ట చెప్పిన తర్వాత సాధారణ మనిషికి వచ్చేసరికి ఐస్ గడ్డ గింత అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వాళ్ళు, హెల్త్ మినిస్టరే కాదు, ఏ మంత్రి వచ్చినైనా కానీ దీన్ని సందర్శించవచ్చు, తప్పులేదు. వస్తే వాళ్ళకి మంచి కదా, అయ్యో వచ్చి చూస్తాను కదా, ఇట్లాంటి మనిషిని మళ్ళీ గెలిపించుకోవాలన్న ఆశ ఉంటుంది. మరి ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కాదనట్లేదు. మంచి చేసిన వాళ్ళకి ఓటేస్తాం, లేకుంటే లేదు కదన్నా. అది మనం చూస్తున్నాము. మరి కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? చూపెట్టుకున్నారా? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి?
చూయించుకోలేదా ఇంకా డాక్టర్ వస్తానన్నాడు ఇంకా రాలే యాక్సిడెంట్ అయింది ఏళ్ళు వేసిపోతున్నాయి కాలు గుంజుతున్నాయి పింఛన్లు ఇస్తలేరు దాని గురించి ఇలా క్యాంపు పడ్డదంటే ఇయ్యారికి ఛాన్స్ ఉన్నదంటే వచ్చిన వెళ్ళగా పొద్దుగాలు వచ్చినా ఇది వరకు రాలే వత్తర అంటాను ఇక మాకు తెలియదు మేము గొల్లోలం అయ్యా నేను చదువుకోలేదు సార్ అంతే నా పరిస్థితి కట్టున్నది నాకన్నా చిన్నోళ్ళకి వస్తుంది నాకు ఇస్తలేరు 65 కూర్చోర్లా ఒడ్డేపల్లి అవతల అది మనం చూస్తున్నాము. వృద్ధులు వచ్చారు, మరికొంతమంది కూడా ఇక్కడ రోగి బంధువులు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఎంజిఎం అనగానే అందరూ కూడా పేదలు వస్తుంటారు. ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి, డాక్టర్లు ఎలా చూస్తున్నారు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు రోగుల పట్ల? అసలు ఉత్తర తెలంగాణకు తలమానికం పేదలందరికీ కూడా ఏదైనా జబ్బు వస్తే గుర్తుకొచ్చేది ఏదైనా ఉండే మాత్రం ఎంజిఎమే. అటువంటి ఎంజిఎంలో మాత్రం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నది. అసలు డాక్టర్లు సరైనటువంటి సదుపాయాలు ఉండవు, డాక్టర్లు టైంకు రారు. అదేవిధంగా ఏమైనా మెడిసిన్ కావాలనుకోండి, డాక్టర్లు ఏమైనా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ చేశారనుకోండి, ఒక 10 రకాల ట్యాబ్లెట్లు రాస్తే ఇక్కడ కనీసం ఒక 2-3 రకాలు మాత్రమే ట్యాబ్లెట్లు దొరుకుతాయి. కనీసం ఏదైనా ల్యాబ్కి సంబంధించి ఏమైనా టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మెడికల్ టెస్టులు చేయించుకుందామనంటే కూడా ఆ పరిస్థితి ఉండదు. ఆ టెక్నీషియన్ ఉండడు, టెక్నీషియన్ ఉంటుంది, ఆ టెక్నికల్ కిట్స్ ఉండయని అంటారు. సో రకరకాలైనటువంటి రీజన్లు చెప్తూ ఉంటారు. వాళ్ళ అంతే తప్ప పేదలను పట్టించుకునేటువంటి పరిస్థితుల లోపల మాత్రం ఎంజిఎం సిబ్బంది కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు పరిసరాలు అంటే ఇక దాన్ని పట్టించుకోవాలి ఎవరు కూడా. అసలు సిబ్బంది అత్యంత దారుణంగా, వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కారు. ఎంత కంప్లైంట్ చేసినా కూడా అదంతా కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా దారుణంగా ఉంటుంది. అసలు పరిసరాలు పరిశుభ్రంగా కూడా ఏముండదు. ఏదైనా జబ్బు పడింది అనేసి ఇక్కడికి వస్తాం మనము. సో ఆ జబ్బును తగ్గించుకోవడానికి వస్తే ఈ పరిసరాలు ఇవన్నీ చూస్తే మళ్ళీ ఇంకో కొత్త జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సిబ్బంది కూడా అవన్నిటి కూడా కొంచెం చూడాలనేసి మా విజ్ఞప్తి. దాదాపు అందరూ కూడా సిబ్బంది అంతా కూడా అట్లానే ఉంటారు. టెక్నికల్ సిబ్బంది అయితే ఇంకా దారుణంగా వాళ్ళ పరిస్థితులు. అసలు ఎవరు కూడా పట్టించుకోరు వాళ్ళు. అసలు సిబ్బంది దగ్గర కనీసం సదుపాయాలు ఉండవు, వాళ్ళ దగ్గర కిట్లు కూడా ఉండని పరిస్థితి ఈరోజు మనకు ఎంజిఎంలో చూస్తూ ఉన్నామండి. సెక్యూరిటీ సిబ్బంది అయితే కొంతవరకు ఓకే, కానీ మిగిలిన అందరూ కూడా దాదాపు అదే పరిస్థితులలో ఉన్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మెడిసిన్స్ తీసుకున్నారా? సగం ఇచ్చారు, సగం లేవంట సార్. టేకుమట్ల నుంచి వచ్చినాం మేము, 75 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. డాక్టర్ చూసిండు, 3 గంటలు వచ్చింది అయితే అందునే వచ్చి రాసిండు. కానీ ఇక్కడ టాబ్లెట్ లేవని చెప్తాను మేడం. అవునండి, బయట తీసుకోమని చెప్పారు. 7 రాస్తే 4 ఇచ్చారు, 4 రకాలు ఇచ్చారు. అది మనం చూస్తున్నాము. 7 రకాల మెడిసిన్స్ తాగితే 4 రకాలే ఇచ్చి మిగతా 3 రకాల మెడిసిన్స్ ఇవ్వలేదని చెప్పేసి రోగి బంధువులు అయితే చెప్తున్నారు. ఇది మేము ప్రతి నెల ఇక్కడికి వస్తాం, మిగతా అన్ని ఇస్తున్నారు, ఇక్కడ సప్లై దొరకట్లేదు అంటున్నారు. ఓసారి పిడిసి గోళీలు కూడా ఇక్కడ దొరకవు, బయటనే కొనుక్కోవాలంటున్నారు. మా లాంటి వాళ్ళు మేము ఎలా కొనుక్కుంటాం? లేకనే కదా ఇక్కడికి వచ్చేది. సప్లై లేకుంటే ఎక్కడికి వెళ్తాం? పిల్లలకు వస్తే మేము ఎట్లా కొనుక్కుంటాం? దొరకట్లేదు అసలు. బయట కొంటే వీటికి 1200 అవుతున్నాయి నెలకి. 15 రోజులకు 600 చిల్లర ఈ గోళీలు. బయటనే కొనుక్కోవాలి, సప్లై వస్తలేవంటున్నారు. ఎప్పుడు వస్తలేవంటున్నారు. మాకు ఎప్పుడు ఇవ్వట్లేదు, మాకైతే ఇవ్వట్లేదు, వేరే అని ఇస్తున్నారు. ఈ ఒక్క బయట కొనుక్కునేటివే మాకు వస్తలేవు. ఎప్పుడో ఒకసారి పిలిచి గోళీలు దొరకట్లేదు అసలు. ఇంకా మేమంటే కొనుక్కుంటాం, మా లెక్క ఇంకా అసలే డబ్బు లేని వాళ్ళు ఉంటారు, భర్త చనిపోయిన వాళ్ళు ఎలా కొనుక్కుంటారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి ఓపీ సేవల కాడ కావచ్చు, ఇక్కడ మెడికల్ బ్లాక్ కాడ కావచ్చు ఉన్న తాజా పరిస్థితి అయితే ఇది. ఎంజిఎంలోనైతే సమస్యల వలయంలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ రోగులు ఎంజిఎంకి వస్తే రోగాలు తగ్గడమేమో దేవుడేరు, కానీ ఇక్కడికి ఎంజిఎంకే జబ్బు పట్టిందన్న చందంగా మారింది. ఇక్కడికి వస్తే కొత్త రోగాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. పరిశుభ్రత లేదు, సిబ్బంది కొరత కావచ్చు, సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ కూడా విలయ తాండవం చేస్తున్నాయి సమస్యలు అనేది మాత్రము ఇక్కడ రోగి బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క ఎంజిఎం ఓపీ కాడ కావచ్చు మెడిసిన్ బ్లాక్లో ఉన్నది. పేరుకే పెద్ద ఆసుపత్రి. ఇక్కడికి వస్తే మాత్రము వచ్చిన రోగికి అనారోగ్యం కాస్త పెరుగుతుందని చెప్పేసి రోగి బంధువులు బాధపడుతున్న వైనం అయితే కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో నిత్యము ఇటీవల వివాదాలకు నిలయంగా మారింది, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీలు, మరోవైపు రక్త మార్పిడిలో మార్పులు, ఒక బ్లడ్ ఎక్కించాల్సిన పేషెంట్కు మరో బ్లడ్ గ్రూప్ ఎక్కించడం, ఇంకోవైపు అటు పీడియాట్రిక్ వార్డులో మాత్రము ఒక ఆక్సిజన్ను ఇద్దరికి ఎక్కించడం. ఇది ప్రస్తుతం ఎంజిఎంలో జరుగుతున్న తంతు. అధికారుల నిర్లక్ష్యము,
ప్రభుత్వ యంత్రాంగము పట్టింపు లేని తనంతో అయితే ఇక్కడికి వచ్చేటువంటి రోగులు మరింత రోగాల బారిన పడుతున్నామని చెప్పేసి బాధపడుతున్న వైనం అయితే కనిపిస్తుంది. అయితే నిత్యం రోగులకు చికిత్స చేసే ఎంజిఎంకే చికిత్స చేయాలని మాత్రము ఇప్పటికే ఇక్కడికి వచ్చేటువంటి రోగి బంధువులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పరిసరాలు కావచ్చు, ఇక్కడ ఎక్విప్మెంట్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మిగతా ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు చూసిన తర్వాత రాసే ప్రిస్క్రిప్షన్లో ఇచ్చే టాబ్లెట్స్ కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు, ఏది చూసినా కొరత ఉందనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. అటు ల్యాబ్కి వెళ్తే టెక్నీషియన్ల కొరత అంటున్నారు, ఆ ల్యాబ్లో బ్లడ్ శాంపిల్స్ తీసుకునే వాటికి కొరత అని చెప్తున్నారు, మెడిసిన్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ కొరత అంటున్నారు, వెంటిలేటర్ పేషెంట్స్ ఇక్కడికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళలో మనం ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డు వద్ద ఉన్నాం. వీడికి వచ్చే వాళ్ళంతా కూడా యాక్సిడెంట్కి గురయ్యి ఇక్కడ ఎమర్జెన్సీకి వచ్చి అటు వెంటిలేటర్ను ఆశ్రయించే పరిస్థితి. అటు పీడియాట్రిక్ వార్డులో వెంటిలేటర్ల పరిస్థితి అలానే ఉంది, ఇటు ఎమర్జెన్సీలో కూడా అదే ఉందని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడికి అసలు ఎంజిఎంకి వస్తే వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఎంజిఎం గతంలో ఇప్పటికీ తేడాలు ఎలా ఉన్నాయో వారి మాటల విధానం చెప్పండి. ఎంజిఎం పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు, ఇక్కడ చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? తేడా ఏం లేదండి, ఎంజిఎం ఎప్పుడూ ఇదే పరిస్థితి, సమస్యల నిలయం. కనీసం గత ప్రభుత్వం పట్టించుకున్నది లేదు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. సమస్యలు అంటే మొన్న రీసెంట్గా మీరు చూసుంటారు, 30 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ దాడులు జరిగినాయి. ఆ తర్వాత ఒకరి బ్రేడ్ ఒకరికి ఎక్కించి ఇవన్నీ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మొన్న రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ఒకరు చిన్న బాబు 3 days 4 days అవుతుంది, వెంటిలేటర్ మీద వాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మన వెంటిలేటర్ ఉందన్నారు. దాదాపు గంటన్నర పైన ఆ బాబుని అట్లనే ఉంచి తీరా టైంకి లేదు వెళ్ళిపోమని అన్నారు. ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఏంటి? ఇదే విధంగా చూసుకుంటే టాయిలెట్స్ కానీ ఇప్పుడు ఇది హాస్పిటల్ కాదండి, ఫస్ట్ థింగ్ హాస్పిటల్ అన్నారు. చెత్త కుప్ప ఉంటుంది అంటారు కదా, చెత్త కుప్ప అనాలి, హాస్పిటల్ అనొద్దు. దీనికంటే బెటరు ఇంటి దగ్గర సొంత వైద్యం చేసుకునే వాళ్ళన్నా బెటర్. ఇంకా అంత అధ్వానం అయిపోయింది. అంటే దానికి కారణం ఏమైందని అంటే ఇక్కడికి గతంలో అయితే ఎంజిఎం అంటే ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇటీవల ఈ పరిస్థితులు మారడానికి ఏందనుకుంటున్నారు కారణం? ముఖ్యంగా అవినీతి అండి, అవినీతి వల్లనే ఈ సమస్యలన్నీ. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవడంలో కూడా నిర్లక్ష్యం. ఈ రెండు అనేది ఎప్పుడైతే వాటికి చెక్ పడుతుందో, అధికారులు ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరోజు ఈ హాస్పిటల్ వైపు వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు ప్రైవేట్లో పోతారు. మరి ఓట్లు వేసిన ప్రజలు ఎక్కడికి పోవాలి? మార్చరీ అనొచ్చు, హాస్పిటల్ కూడా అనొద్దు. ఎంజిఎంను మార్చరీ అని పేరు పెట్టుకుంటే బెటర్. మొత్తానికి మార్చరీ అని ఎంజిఎంకు పేరు మారుస్తే బాగుంటుంది. దీన్ని హాస్పిటల్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిలవద్దు. ఎంజిఎం మార్చరీ తీరే అయిపోయిందండి. ప్రతిదీ సమస్య అండి. మనము ప్రజాప్రతినిధుల గురించి ఆలోచిస్తే ఇంకా వాళ్ళ గురించి మాట్లాడినా కూడా సిగ్గుచేటనే పరిస్థితి. ఇది ఎమర్జెన్సీ బ్లాక్. ఇంత పరిశుభ్రతకు మారు పేరు ఎంజిఎం, పరిశుభ్రతకు మారు పేరు అని చెప్పాలి. ఏది కాంగ్రెస్ చెప్పుకునే పేరు అది. కానీ మేము చెప్పేది ఏంటంటే పరిశుభ్రత కాదు, ఎంజిఎం మారు పేరు మార్చరీ అని పెట్టుకోవాలి. మనం చూస్తున్నాము ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అటు ఆ సమస్యలతో సతమతం అవడమే ఎంజిఎం పరిస్థితి అవుతుంది. ఎంజిఎం ఎమర్జెన్సీ బ్లాక్ను కాస్త మార్చరీగా మార్చాల్సిన దుస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ నిత్యము ఆక్సిజన్ అందక చిన్నపిల్లలు చనిపోవడం కావచ్చు, మందులు అందక పెద్దవాళ్ళు చనిపోవడం కావచ్చు, వెంటిలేటర్ లేని దుస్థితితోటి ఇటు నిత్యము ఏదో ఒక సమస్యల వలయంతో అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దీనికి పేరు మార్చాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక్కడనైతే ఇప్పటికైనా అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ఇటు వైద్యారోగ్య శాఖ నుంచి కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షణ చేసి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించి ప్రజల ఆరోగ్యాన్ని ఆ ఎంజిఎంలో కాపాడాలి. ఇక్కడ ఎక్విప్మెంట్ను పెంచాలి, సిబ్బందిని పెంచాలి, ఇక్కడ నిత్యం జరిగేటువంటి ట్రీట్మెంట్ స్థాయిని కూడా పెంచాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే స్థాయికి ఎంజిఎంను తీసుకెళ్లాలని మాత్రం ఇక్కడ స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి ఇది. సమస్యల వలయం నుంచి ఎంజిఎంని బయటపడేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను, ఇక్కడికి వచ్చేటువంటి రోగులు, రోగి బంధువులు, స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్, ఎంజిఎం నుండి.